ప్రభువులారా, ప్రభు పక్షమున చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ, దేవుని జీవము గల వాక్యములో నుండి కొన్ని వచనాలు ఈ దిన ధ్యానం కొరకు మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు ప్రకటన గ్రంథం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటున్నాము. మా ప్రభువా, మీ పిల్లలు మీ వాక్యమును ప్రేమించి ఎంతో సమయాన్ని మీతో గడపడానికి ఇష్టపడి వారికున్న పరిస్థితులన్నింటినీ ప్రక్కన పెట్టి మీ సహవాసమునకు చేరి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని, మా ప్రభువా, విలువైన విషయాలు వివరంగా విని మేలు పొందగలుగునట్లు కృప చూపుతారని, తోడై ఉంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు మనము తేటగా ఆలోచన చేస్తూ వస్తున్నాము. ఆ వరుసలో కొన్ని సంగతులు మనం వింటున్నప్పుడు గత వర్తమానంలో గ్రంథములను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు జరుగు విధమిట్లు అని, గ్రంథములను బట్టి తీర్పున్నది, కాలములను బట్టి తీర్పున్నది, జీవ గ్రంథమును బట్టి తీర్పున్నది అని మనం విన్నాం. ఆ వరుసలో గ్రంథములను బట్టి తీర్పున్నట్లు చూస్తున్నాం. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. నిజమే, మృతుల తీర్పున్నది. ఇక రెండవదిగా కాలములను బట్టి తీర్పున్నది, కాలాలను బట్టి తీర్పున్నది. దేనిని బట్టి తీర్పున్నది? ఒకటి, మనస్సాక్షిని బట్టి తీర్పున్నది. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశిస్తారు. 15వ వచనంలో, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
అని వ్రాయబడింది. కనుక ధర్మశాస్త్రము లేని కాలములను మనస్సాక్షి కాలములు అందురు. ధర్మశాస్త్రము లేని కాలాలను మనస్సాక్షి కాలములు అందురు. నిజమే. ఎందుకంటే మరి వాక్యము లేనప్పుడు ప్రజలున్నారు గదా! మరి అప్పుడు వారికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అని ఒక ఆలోచన ఉండొచ్చు. ఆ ఆలోచన వచ్చినప్పుడు అందున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ప్రియులారా, మనస్సాక్షి ఉన్నది గదా! పాపమేదో, పుణ్యమేదో, పరిశుద్ధత ఏదో, అపరిశుద్ధత ఏదో, ఇది తెలియజేసేటటువంటిది మన మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని బట్టి రేపు తీర్పున్నది ధర్మశాస్త్రము లేని కాలములో ఉన్నవారికి. ఆ తరువాత ధర్మశాస్త్ర కాలములో ఉన్నవారికి ధర్మశాస్త్రమును బట్టి తీర్పున్నది. ఆదాము మొదలుకొని సీనాయి కొండపై ధర్మశాస్త్రము ఇయ్యబడినంత వరకు గల కాలము ధర్మశాస్త్రము లేని కాలమందురు. ఆదాము మొదలుకొని సీనాయి కొండపై ధర్మశాస్త్రము ఇయ్యబడినంత వరకు గల కాలం ధర్మశాస్త్రము లేని కాలం. వారికి ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ మనస్సాక్షి అనేది ఉన్నది గదా! వారు అట్టి మనస్సాక్షిని బట్టి ప్రవర్తించి ప్రభువుకు లోబడి ప్రభు మహిమార్థమై జీవించినట్లయితే వారు మొదటి పునరుత్థానములోనే లేపబడి ఆయన రాజ్యములో ఉందురు. మొదటి పునరుత్థానములోనే లేపబడి ఆయన రాజ్యములో ఉందురు. అయితే ఆ కాలములలో ప్రభువుకు మనసునీయక మనస్సాక్షిని త్రోసివేసి మనస్సాక్షికి వ్యతిరేకముగా ప్రవర్తించిన వారు ఈ తీర్పులోనికి వస్తారు. అర్థమైందండి? ఆ కాలములో ప్రభువుకు మనసియక మనస్సాక్షిని త్రోసివేసిన వారు, మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు ఈ తీర్పులోనికి వస్తారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 14వ వచనం, 15వ వచనాల ప్రకారం తీర్పు పొందుదురు. కాబట్టి మనస్సాక్షిని బట్టి తీర్పుంది. ఇక రెండవది, ధర్మశాస్త్రమును బట్టి దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రమును ఇచ్చినది మొదలు క్రీస్తు మరణము వరకు, అనగా క్రీస్తు శిలువలో సమాప్తమైనది అని చెప్పు వరకు గల కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అంటారు. అర్థమైందండి? ధర్మశాస్త్ర కాలం అంటే ఎప్పుడు? దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రమును ఇచ్చినది మొదలు క్రీస్తు మరణము వరకు, అనగా క్రీస్తు శిలువలో సమాప్తమైనది అని చెప్పు వరకు. మీరు వచనాలు కూడా చదవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19:30. రోమాపత్రిక 10:4. రోమాపత్రిక 10:4. ఆ కాలమును ధర్మశాస్త్ర కాలం అంటారు. లూకా సువార్త 16:16. లూకా సువార్త 16:16లో లూకా సువార్త ఆ కాలములో, అంటే ధర్మశాస్త్ర కాలం అంటారు. ఆ కాలములో లూకా సువార్తలో ఉన్న దరిద్రుని వలె ధర్మశాస్త్ర సారము దేవుని యందు విశ్వాసముంచిన వారు, రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం
నీతిమంతులుగా ఎంచబడి మొదటి పునరుత్థానములో పాలుగలవారై ఆయన రాజ్యములో చేరియుందురు. చూశారా? కనుక ధర్మశాస్త్ర కాలములో కూడా ధర్మశాస్త్రానుసారం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారున్నారు కదా. రోమాపత్రిక 2:13 ప్రకారం నీతిమంతులుగా ఎంచబడి మొదటి పునరుత్థానములో పాలుగలవారై ఆయన రాజ్యములో చేరియుందురు. అయితే ఆ కాలములో ప్రభువునకు లోబడక ధర్మశాస్త్రమును త్రోసివేసి జీవించిన ప్రజలు ఈ ధవళమైన మహాసింహాసనం ఎదుట నిలిచి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు నొందుదురు. అదే రోమాపత్రిక 2:11లో చెప్పాడు. అర్థమైందండి? మనస్సాక్షిని బట్టి ప్రభువుకు ఆ కాలములో ప్రభువుకు మనసియక మనస్సాక్షిని త్రోసివేసి మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు తీర్పులోకి వస్తారు, తీర్పు పొందుతారు. అలాగే ధర్మశాస్త్ర కాలములో ధర్మశాస్త్రమును త్రోసివేసి జీవించిన ప్రజలు ఈ ధవళమైన మహాసింహాసనం ఎదుట నిలిచి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు నొందుతారు. ఇక 3, సువార్తను బట్టి తీర్పు. రోమాపత్రిక 2:16 వచనం. రోమాపత్రిక 2:16 వచనంలో వ్రాయబడిన మాట ఏమిటి? క్రీస్తు శిలువలో రక్షణ కార్యము సిద్ధము చేసినది మొదలు. ఎప్పుడండి? క్రీస్తు ప్రభు శిలువలో రక్షణ కార్యమును సిద్ధము చేసినది మొదలు క్రీస్తు రెండవ రాకడ వరకు గల కాలం కృపాకాలం. ఈ కృపాకాలములో నూతన మార్గము స్థాపించబడింది. నూతన మార్గం అదే చెప్తాడు హెబ్రీ పత్రిక 10:19-20 వచనాలు. హెబ్రీ పత్రిక 10:19-20 వచనాలు. ఈ కాలములో సువార్త విని క్రీస్తును అంగీకరించిన వారు మొదటి పునరుత్థానములో లేపబడి ప్రభువుతో కూడా ఉన్నారు, ప్రభువుతో కూడా ఉంటారు. సువార్తను అంగీకరించక త్రోసివేసిన వారు ఈ తీర్పులో నిలిచియుందురు. సువార్తను అంగీకరించక త్రోసివేసిన వారు ఈ తీర్పులో నిలిచి ఉంటారు. దేవునికి పక్షపాతము లేదండి. ఎందుకంటే మనస్సాక్షిని బట్టి, ధర్మశాస్త్రమును బట్టి, సువార్తను బట్టి తీర్పు తీర్చబడతారు. సువార్త వినని వారు ధర్మశాస్త్రమును బట్టి, సువార్త ధర్మశాస్త్రము ఈ రెండింటిని బట్టి తీర్పు పొందుదురు. దేవుడు న్యాయముగా తీర్పు తీర్చును. ఆయన న్యాయకర్త గనుక ఆయన న్యాయముగాని తీర్పు తీరుస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ సంగతిని సరిగా అర్థము చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించడం మంచిది. మనం 3 విషయాలు విన్నాం. బీలో కాలములను బట్టి, 1 మనస్సాక్షిని బట్టి, 2 ధర్మశాస్త్రమును బట్టి, 3 జీవగ్రంథమును బట్టి. మనస్సాక్షి కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? మనస్సాక్షి కాలం ఆదాము మొదలు సీనాయి కొండపై ధర్మశాస్త్రము ఇయ్యబడినంత వరకు గల కాలం ధర్మశాస్త్రము లేని కాలం అంటారు. ధర్మశాస్త్రము లేని కాలములను మనస్సాక్షి కాలములు అంటారు. ధర్మశాస్త్రము లేని కాలములను మనస్సాక్షి కాలం అంటారు. ఇక ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్ర కాలం అని ఎప్పటి నుంచి?
దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రమును ఇచ్చినది మొదలు క్రీస్తు మరణము వరకు ఇది ధర్మశాస్త్ర కాలం. ఇక సువార్తను బట్టి క్రీస్తు శిలువలో రక్షణ కార్యము సిద్ధము చేసినది మొదలు క్రీస్తు రెండవ రాకడ వరకు గల కాలం కృపాకాలం అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవికతను మనము అర్థం చేసుకోవాలి. ఇక మూడవది అంటే జీవ గ్రంథమును బట్టి, ఒకటి ఏ గ్రంథములను బట్టి, రెండు కాలములను బట్టి అంటే బి సి జీవ గ్రంథమును బట్టి, జీవ గ్రంథమును బట్టి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అర్థమైందండి? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అంటే 12వ వచనంలో గ్రంథములు అన్నాడు, జీవ గ్రంథము వేరొక గ్రంథం అన్నాడు. ఈ 15వ వచనములో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అన్నాడు 15వ వచనంలో. కాబట్టి ఈ గ్రంథమును గురించి కొన్ని విషయాలు అక్కడక్కడ వ్రాయబడ్డాయి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం తర్వాత చదవండి. నిర్గమాకాండం 32:32, అలాగే కీర్తన 69:28, 69:28, ఫిలిప్పి 4:3, ఫిలిప్పి 4:3, ప్రకటన 13:8, ప్రకటన 13:8, ప్రకటన 17:8, 17:8, ప్రకటన 21:27, ప్రకటన 21:27. ఇంకను ఎన్నో చోట్ల వివరించబడ్డాయి. కనుక ఎవరి పేరు ఈ గ్రంథములో వ్రాయబడునో వారు జీవము గలవారు, అనగా జీవము గల వారి పేర్లు ఈ గ్రంథములో వ్రాయబడును. జీవము గల వారి పేర్లు, అందుకే దానికి జీవ గ్రంథం అనే పేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనుషులేమయ్యారు? పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు. అట్టి వారిలో క్రీస్తునందు విశ్వాసముంచిన వారేమయ్యారు? నిత్య జీవము గలవారయ్యారు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుండి 36 వచనాలు చదివితే విశ్వసించిన వారందరూ నిత్య జీవము గలవారు. అలాగే యోహాను సువార్త 5:24లో కూడా విశ్వసించిన వారు నిత్య జీవము గలవారు అనే మాట. అంటే విశ్వసించి నిత్య జీవము పొందిన వారి పేర్లు మాత్రమే ఈ గ్రంథములో ఉండును. ఎవరి పేర్లుంటాయి? విశ్వసించిన వారి పేర్లు నిత్య జీవపు గ్రంథములో ఉంటాయి. ఒకప్పుడు శిష్యులు ఏమన్నారంటే, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టినామని సంతోషించుచుండగా వారి పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడి అని ప్రభువు చెప్పారు. లూకాసు వార్త 10:20లో ఒకప్పుడు శిష్యులు ఏమన్నారు? నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టాం అని చెప్తా ఉంటే, అయ్యా నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టడం ముఖ్యం కాదు,
నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉండడం ముఖ్యం అని చెప్పాడు. విశ్వాసముంచి నిత్య జీవము పొంది జీవగ్రంథములో వ్రాయబడిన వారే దైవరాజ్యములో నుండుట ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడో మనకి అర్థమైంది గనుక ఈ సంగతులను ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ప్రభువుకు మహిమ తీసుకురావాలి. ఇక మనం కొన్ని ప్రశ్నలు వింటూ వచ్చాం కదా. ఒకటి, తీర్పులు నిలుచువారు ఎవరు? 2, ఈ తీర్పు ఎప్పుడు జరుగును? 3, ఈ తీర్పు ఎక్కడ జరుగును? 4, ఈ తీర్పు జరిగించువారు ఎవరు? 5, ఈ తీర్పు జరుగు విధమెట్లు అన్న దానిలో 3 విషయాలు. గ్రంథములను బట్టి తీర్పు, కాలములను బట్టి తీర్పు, జీవ గ్రంథమును బట్టి తీర్పు. ఒక్కొక్కటిగా మనం వివరించుకున్నాం. ఇప్పుడు 6లో 6వ ప్రశ్న, ఈ తీర్పులో తేలిన ఫలితార్థమేమి? ఈ తీర్పులో తేలిన ఫలితార్థమేమి? ఈ తీర్పులో తేలిందేమిటి? క్రియలను బట్టి ఏ మానవుడు నీతిమంతుడని తీర్చబడడు. నీతిమంతుడని తీర్చబడకపోతే పాపి అని తెలియబడింది. ఈ మృతులు న్యాయమైన తీర్పులో నిలువలేకపోయారు. ఈ మృతులు న్యాయమైన తీర్పులో నిలువలేకపోయారు. జీవగ్రంథములో వారి పేర్లు లేకపోయాయి గనుక శిక్షగా అగ్నిగుండములో పడవేయబడుదురు అన్నాడు. అక్కడే చెప్పాడుగా 15వ వచనం, అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇంతకు ముందే అగ్నిగుండములో పడవేయబడిన వారి జాబితాలో ఎవరెవరున్నారు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. 19వ అధ్యాయం 20 వచనాలలో అగ్నిగుండములో పడవేయబడిన వారెవరున్నారండి? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నట్లు మనం ఎరుగుదు. ఇక 7 ఏండ్ల శ్రమల కాలములో వీరిద్దరూ అనేకులను బాధించిరి, దానికి శిక్షగా అగ్నిగుండములో వేయబడిరి. శిక్షగా అగ్నిగుండములో వేయబడిరి. మేకలుగా తీర్చబడిన అన్యులున్నారుగా. మత్తయి సువార్త 25:31-33, అలాగే 41, 46 వచనాలు. మత్తయి సువార్త 25:31-33, 41, 46 వచనాలు. యూదులను బాధ పెట్టిన వారు శిక్షగా అగ్నికి పంపబడిరి. యూదులను బాధ పెట్టిన వారు శిక్షగా అగ్నికి పంపబడిరి. సాతాను మరలా చెర నుండి విడిపింపబడి ఆఖరి తిరుగుబాటు చేసి అగ్నిగుండములో వేయబడతాడు. ఆఖరి తిరుగుబాటు అంటే ప్రపంచ నలుమూలల నుండి గోగు మాగోగు అను వారిని ప్రోగు చేసుకుని యుద్ధం చేసి చివరికి ఓడిపోయి ఏమవుతాడు? అగ్నిగుండములో సాతాను మరల చెర నుండి విడిపింపబడి, అంటే 1000 ఏండ్ల పాలనలో చెరలో ఉంటాడు కదా, విడిపింపబడి ఆఖరి తిరుగుబాటు చేసి అగ్నిగుండములో వేయబడును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. 7 నుండి 10 వచనం. ఇంతటితో ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం నెరవేరుతుంది. 20వ అధ్యాయం 15వ వచనం నెరవేరుతుంది. సువార్తను నమ్మనందున, వాక్యమును అంగీకరించనందున జీవగ్రంథములో వారి పేర్లు లేకపోవుటను బట్టి వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. చూశారు, దేవుణ్ణి త్రోసివేశారు, వాక్యాన్ని వినలే, సువార్తకు లోబడలే. ఆ కారణము చేత ఇప్పుడు వారు అగ్నిగుండములో
పడవేయబడుదురు. తరువాత నిత్య యుగం అనేది ఉన్నది. ఆ నిత్య యుగములో మరణమునకు మృతుల లోకమునకు పని లేదు కనుక ప్రకటన 21:4లో మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. మరణము అలాగే మృతుల లోకం మళ్ళీ ఎక్కడ పడవేయబడుతుంది? అగ్నిగుండములో పడవేయబడును. 20వ అధ్యాయం 14వ వచనం. 20:14. తర్వాత 21:8లో అగ్నిగుండమునకు వెళ్ళిన వారి జాబితా చెప్పబడింది. అగ్నిగుండానికి వెళ్ళబడిన వారి జాబితా చెప్పబడింది. ఈ జాబితాలో చెడు పాపములు చేయువారు చెప్పబడ్డారు. అయితే మొదటి 2వ తరగతి వారి సంగతి ఆలోచిద్దాం. పిరికితనము కూడా పాపమేనా? పిరికితనము కూడా పాపమేనా? అవును, పాపం. పిరికితనము క్రీస్తును నమ్మకుండా చేయును. దేనికా పిరికితనం? కులానికి, మతానికో భయపడి నమ్మితే నిలబడలేమో అని భయపడి క్రీస్తును అంగీకరించకపోతే వారి నీతి క్రియలు గాని మత కార్యములు గాని లెక్కలోనికి రావు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఆ విశ్వాసులు వాక్యమని క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తును అంగీకరించిన వారు ఎక్కడికి వెళతారు? నిత్య జీవం. అంగీకరించని వారు ఎక్కడికి వెళతారు? అగ్నిగుండమునకే పోతారు. కనుక సమయముండగానే క్రీస్తును అంగీకరించి ఆత్మరక్షణ పొంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ధన్యులుగా మార్పు చెందాలి. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇక మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ విషయం 6 ఈ తీర్పులో తేలిన ఫలితం ఏంటి? మనకు అర్థమైంది. కొందరు అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళిపోతారు. అపవాది కూడా వెళ్ళిపోతాడు. అదే ఘట సర్పం అంటారు. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఘట సర్పం ఇవి త్రిత్వానికి సూచన. కనుక ఇప్పుడు ఎక్కడికి వెళతాడు? అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అగ్నిగుండములో బాధపడు వారి స్థితి ఎట్లుండును? 7వ పాయింట్, అగ్నిగుండములో బాధపడి వారి స్థితి ఎట్లు? ఇందులో 2 ముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవచ్చు. 2 ముఖ్యమైన సంగతులు. ఒకటి, మనుషులు ఆత్మతోనూ దేహముతోనూ పాపము చేసిరి గనుక పునరుత్థానమందు లేపబడిన దేహముతో దేహాత్మలు రెండును నరకములో బంధింపబడును. పునరుత్థానమందు లేపబడిన దేహమున్నది కదా, ఆత్మ ఉన్నది కదా, దేహాత్మలు రెండును నరకములో బంధింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28. గనుక ఈ అంత్య తీర్పులో దేహాత్మలు రెండును నరకములో పడవేయబడును. అర్థమైందండి? పునరుత్థాన దేహం వారికి వస్తుంది కదా, దేహాత్మలు రెండును నరకములో బంధించబడతాయి. ఇక రెండవది, నరకములో పడవేయబడు వారు బూడిదయైపోవుదురని మనుష్యాత్మ అనిత్యమైనదని చెప్పువారు కొందరు కలరు. కానీ ఈ వాదము సరికాదు. మరి సరి అయిన వాదం ఏమిటి?
మనుషాత్మ ముఖ్యమైనది. అది నిద్రపోదు, అది లయమైపోదు. నరకమున వారి పురుగు చావదు అని మన ప్రియ ప్రభువు చెప్పారు. మార్క్స్ వార్త 10:48లో నీతిమంతులు నిత్య జీవాన్ని పొందుతారండి. మత్తయి సువార్త 25:46లో నీతిమంతులు నిత్య జీవమును పొందుతారు. నిత్య జీవము, నిత్య శిక్ష, ఈ రెండు నిత్యము ఉండును గాని కొంతకాలముండునవి కావు. నిత్య జీవము గాని నిత్య శిక్ష గాని కొంతకాలం ఉండేవి కావు, నిత్యము ఉండేవి. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును అని వ్రాయబడినట్లు చూస్తాం. 20వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథం ప్రకారం పరిశుద్ధులు నిత్య యుగములో రాజ్యము చేయుదురని ఉన్నది కదా. పరిశుద్ధులు నిత్య యుగములలో రాజ్యము చేయుదురు. కనుక యుగయుగములు అనగా అంతములేని కాలం, అంతములేని కాలం. ఇక కొంతకాలమునకు మానవుడు పాపము చేసి అపవిత్రుడుగా ఉంటాడు కదా. వాని యొక్క పరిస్థితి చాలా ఇబ్బంది. కొంతకాలం అనగా పరిశుద్ధులు కూడా క్రీస్తుతో కొంతకాలమే రాజ్యము చేయుదురని ఉండవలెను. ఇది సరి అయిన వ్యాఖ్య కాదు. అగ్నిలో పడద్రోయబడిన వారు కొంతకాలమునకు బూడిదైపోవునని కాదు గాని శాశ్వత కాలము బాధను అనుభవించెదరు అన్నాడు. శాశ్వత కాలం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. యెషయా గ్రంథం 22 నుండి 24. ఈ గ్రంథములో పడవేయబడుటచే రెండవ మరణము అందురు. ఈ గుండములో పడవేయబడుటచే రెండవ మరణం అంటారు. ప్రకటన 20:14, 21:8. మరణము అనగా ఎడబాటు అని. మరణము అనగా ఎడబాటు అని లూకాసు సువార్త 15:24. లూకాసు సువార్త 15:24లో స్పష్టముగా వ్రాయబడింది. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. చూశారా? తండ్రి తన బిడ్డ విషయంలో ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. వేరైపోవుట మరణం. శరీరము నుండి ఆత్మ వేరైపోవుటయే మరణం. అది మొదటి మరణం. దేవునికి వేరై యుగయుగములు అగ్నిలో బాధపడుటయే రెండవ మరణం. అర్థమైందండి? అందుకే దేవునికి వేరుగా ఎప్పుడూ ఉండకూడదు. ఎవరైతే ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటారో వారికి మరణము లేదు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దేవునికి వేరై యుగయుగములు అగ్నిలో బాధపడటం కంటే, అంటే రెండవ మరణమును అనుభవించుట కంటే, ప్రభువుని ఎరిగిన వారు ప్రభువు కొరకు నమ్మకంగా నిలబడితే వారు ప్రభువుతో ఉండడానికి ప్రభువు తీసుకొని వెళ్ళిపోతారు. కనుక ప్రభువుతో యుగయుగాలు ఉండగలిగేటట్లుగా మిమ్మును మీరు జాగ్రత్త చేసుకొని ప్రభువుకి ఎంతో మహిమ తేవాలి. ప్రభువుకి ఎంతో మహిమ తేవాలి.
ప్రభునందు ప్రియులారా, ప్రభు రాజ్యములో ఉండగలుగునట్లు మనలను మనము జాగ్రత్త చేసుకొని, మనలను మనము కాపాడుకుంటూ, మన చేతనైనంత మట్టుకు కొందరిని కాపాడే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రభు మీద పూనుకొని ఆనుకుంటే గొప్ప కార్యం వారి పక్షంగా దేవుడు చేస్తాడు. ఆనుకోలేదు అంటే వారిని విడిచిపెడతాడు, తుడిచిపెడతాడు, అగ్నిగంధకాలతో మండు గుండానికి పంపుతాడు. వాస్తవంగా అగ్నిగుండం ఎవరి కోసం ఉంది? అపవాదికిని వాని దూతలకు సిద్ధము చేయబడిన నిత్యాగ్ని. మత్తయి 25:41 ఉంది కదా, అపవాదికి వాని దూతలకు సిద్ధము చేయబడిన నిత్యాగ్ని. అది వారి కొరకు ఉంది గాని మానవుల కొరకు కాదు. అయితే మానవుడు దేవుని యందు విశ్వాసముంచక, దైవాజ్ఞకు లోబడక, అపరాధములను చేయుటను బట్టి వాడు వెళ్ళే స్థలానికి మానవుడు కూడా వెళ్తున్నాడనమాట. కనుక అట్టి స్థలాలకు వెళ్లకుండా దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. 20 అధ్యాయాలు పూర్తయ్యాయి. ప్రభు చిత్తమును బట్టి 21వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. కాలములను బట్టి తీర్పు తీర్చేవాడవు. నిజమే మా ప్రభువా, మా దేవా, మనస్సాక్షిని బట్టి తీర్పున్నదని, ధర్మశాస్త్రమును బట్టి తీర్పున్నదని, సువార్తకు లోబడని వారికి సువార్తను బట్టి తీర్పున్నదని మనం విన్నాం. గనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి రేపు భవిష్యత్తును జాగ్రత్త చేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీకు స్తోత్రం. మమ్మను ప్రేమించి మీ వాక్యము చేత దినదినము సంధిస్తూ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మమ్మను మీరు ఎప్పటికప్పుడు సిద్ధము చేస్తున్నందుకు స్తోత్రములు. మా ప్రభువా, మా పక్షంగా చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా కొరకు మీరు పరలోకాన్ని సిద్ధము చేశారు. ఏమాత్రము శత్రువు చేతికి చిక్కకుండా మీ సహాయము చేత ప్రాకారములను దాటగలుగునట్లు మీ ఆత్మ సహాయం మాకు ఇస్తున్నందుకై మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రభువా, చేసిన మేళ్లన్నీ తలపోసుకొని విరిగి నలిగిన హృదయముతో మిమ్మును కొనియాడగలుగునట్లు మా పక్షంగా చేసిన మేలులకై కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొనమని, రేపు మీరు తీర్పు తీర్చబోచున్నారు గనుక ఆ తీర్పులో నిలబడగలుగునట్లు ప్రతి ప్రాణాత్మ దేహమును సిద్ధము చేయమని వేడుకుంటూ, మిగిలిన పాఠాలు ముందున్న సమయాలలో తేటపరచమని కోరుచు, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం వినగలిగాం. ప్రభుకు స్తోత్రం. ప్రతివారు రాకడకు రెడీ కావాలని మనం చేస్తూ ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్ మా చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఇది గుర్తుందా?
కాబట్టి ప్రతి ఒక్కరూ రాకడకు రెడీగా ఉండండి. రేపు ఎత్తబడేది సంఘం. సంఘములో చేర్చబడిన వారుగా ఉండడం మంచిది. ఆ విధంగా సిద్ధపడడం మంచిది.